పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన ఛానల్లో చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. సో ముందుగా మసాలా కోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 6 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక 3 దాల్చీనీ చెక్క వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయిన తర్వాత మన చికెన్ పీసెస్ని చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటేనే పచ్చళ్ళలోకి బాగుంటుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో ఆయిల్లో వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ చికెన్ తోటి పచ్చడి పెడుతున్నాను. సో హాఫ్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది సెకండ్ హాఫ్. సో మంచిగా ఫ్రై అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అవుతేనే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది. అలా అని చెప్పేసి గట్టిగా చేసేకండి, రాళ్ళలాగా అయిపోతాయి, తినలేరు మీరు. సో ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. సో మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ తోటే గ్రేవీ ఉంటుంది కొద్దిగా. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత నెమ్మదిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చాలాసేపు ఫ్రై చేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ని. సో పచ్చివాసన అంతా పోయేంత వరకు నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసి బాగా కలిపేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టిన తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చడి కారం కూడా వేసాను. తర్వాత సాల్ట్ వేసాను. తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపును కూడా వేసి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ చేసుకోండి అన్నమాట. ఇలా కలుపుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అప్పుడే తినాలి అనిపించేస్తుంది. సో ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేయండి. నాకైతే ఆయిల్ సరిపోయింది. మీకు ఇంకా కొద్దిగా ఆయిల్ ఎక్కువ కావాలి, ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. సో ఇలా సిమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు పెట్టుకొని చల్లగా అయిన తర్వాత ఇందులోకి 4 లెమన్స్ యొక్క లెమన్ జ్యూస్ అయితే వేసి బాగా కలిపేశాను. అంతేనండి, మనకెంతో ఇష్టమైన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో అయితే ఈ పచ్చడి 15 డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని పెట్టుకోండి. అంతే అనమాట, చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై.